భారీ తుఫాను వల్ల నష్టపోయిన ధాన్యం రైతులకి, మిర్చి లాంటి ఉద్యాన పంటల రైతులకి, అలాగే వాణిజ్య పంటల రైతులకి తక్షణ పరిహారం ఇవ్వాలని అఖిలపక్ష పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యాన పల్నాడు జాయింట్ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ లేనందువల్ల ఎక్కువ తుఫాను ఒక భాగం అయితే ముందుగా 10 రోజుల ముందు తుఫాను వస్తుందని చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా లేదు. ధాన్యం రైతులకి గోనె సంచులు కూడా సకాలంలో సప్లై చేయటం ఈ ప్రభుత్వానికి చేత కాలేదు. గత 4 సంవత్సరాల కాలంగా టార్పాలిన్ పట్టలు కూడా ఇవ్వనందువల్ల మిర్చి కల్లాల మీద, ధాన్యం కల్లాల మీద పాడైపోయినటువంటి పరిస్థితి తెలుసు. అందువల్ల ఈ ప్రభుత్వానికి ఒక్కరోజు కూడా అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదు. ఈ పరిస్థితుల్లో యుద్ధ ప్రాతిపదికన ఎమ్యూనరేషన్లో కూడా కౌలు రైతులకి నష్టం జరగకూడదు. ఈ క్రాప్ బుకింగ్కి ఫీల్డ్లో ఉన్న రైతుకి లింకు పెట్టకుండా మొత్తం సాగు చేసిన రైతులకి పూర్తి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అఖిలపక్ష రైతు నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి రాష్ట్ర వ్యాప్తం మొత్తం కూడా ప్రతి జిల్లాలో ధర్నా చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు జనసేన, తెలుగుదేశం పార్టీ, సిపిఐ, సిపిఎం, అదేవిధంగా అఖిలపక్ష నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయడం జరిగింది. ఎవరైతే రైతులు నష్టపోయారో వారికి నష్టపరిహారం అందించమని మేము కోరుతూ ఉన్నాము. అదేవిధంగా ఈ క్రాప్ నమోదు ఉన్నా లేకపోయినా కానీ నష్టాన్ని అంచనా వేసి రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి వాళ్ళు ఉంది. అదేవిధంగా రైతులను ఆదుకోవాలి, రైతు కూలీలను ఆదుకోవాలి. అదేవిధంగా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆదుకోవాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఉంది. అదేవిధంగా 4.5 ఏళ్లుగా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేత కాదు. ఎక్కడ కూడా రైతులను ఆదుకున్న పరిస్థితి ఎప్పుడు లేదు. 2 ఏళ్ల క్రితం అకాల వర్షాలు వస్తే ఇంతవరకు కూడా నష్టపరిహారం ఇచ్చిన పరిస్థితి దాఖలాలు లేవు. అంటే ఈ జగన్మోహన్ రెడ్డికి వ్యవసాయం అంటే ఇష్టం లేదు. రైతు ద్రోహి జగన్మోహన్ రెడ్డి, పరిపాలన జాతకన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా పోలవరాన్ని పాతిపెట్టిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి. గుర్తుపెట్టుకొని రైతులకు న్యాయం చేయండి, రైతులను ఆదుకోమని ఈ ముఖ్యమంత్రిని హెచ్చరిస్తూ ఉన్నాము. అదేవిధంగా వ్యవసాయ అధికారులు కూడా హెచ్చరిస్తూ ఉన్నాము. ఎవరైతే రైతులు నష్టపోయారో వాళ్ళని వెంటనే ఆదుకోవాలి. ఈ క్రాప్ రిజర్వేషన్ లేదని, ఎన్యూమరేషన్ లేదని మీరు ఆదుకోకపోతే మాత్రం మేము ఉద్యమం చేస్తాము. అదేవిధంగా మళ్ళీ వచ్చి ఈ కలెక్టర్ని ముట్టడిస్తామని కలెక్టర్ గారికి కానీ, ముఖ్యమంత్రి గారికి కానీ, లోకల్ ఎమ్మెల్యేలు, మినిస్టర్లను కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాము. అదేవిధంగా లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు కూడా నష్టపోయిన రైతులను ఆదుకున్న పరిస్థితి లేదు. కనీసం పొలాల్లోకి వెళ్ళి నష్టపోయిన పంటను అంచనా వేసిన ఎమ్మెల్యేలు కూడా ఎవరు లేరు. కాబట్టి ఈ ఎమ్మెల్యేలకి, ముఖ్యమంత్రికి ఒకటే హెచ్చరిస్తున్నాము, మీకు సరైన రీతిలో సరైన బుద్ధి చెప్తారు. ఎందుకంటే అహంకారంతో ఒక రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి దెబ్బతిన్నాడు, అహంభావంతో ఇక్కడ కూడా ముఖ్యమంత్రి దెబ్బతింటాడు. రాబోయే కాలం మాది, రాబోయే కాలం రైతులది గుర్తుపెట్టుకోవాలని ఈ ముఖ్యమంత్రిని హెచ్చరిస్తూ ఉన్నాము.